ఫ్రెండ్స్ ఈ ఫెస్టివల్ సీజన్ లో మీరు ఒక మంచి స్మార్ట్ టీవీ అది కూడా మీకు మల్టీ పర్పస్ గా ఇంక్లూడింగ్ మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ తోటి గేమ్స్ ఆడుకోవాలనుకుంటున్నా గానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వేరే ఏది లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో ఆడియో క్వాలిటీ ఉంది చూసారా, నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ ఆల్ ఒక సౌండ్ బార్ ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంతేకాదు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, MEMC టెక్నాలజీ, ఆటో లో లేటెన్సీ మోడ్, ఈవెన్ 80 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ తో పాటు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. బోత్ డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏసర్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి వీళ్ళ క్యూలెడ్ లైనప్ లో స్మార్ట్ సిరీస్, అందులో కూడా 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఇది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 85 ఇంచెస్ దాకా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి టీవీ ఏదైతే ఉందో 55 ఇంచెస్. సో మరి ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి టేబుల్ టాప్ కి సంబంధించినటువంటి మౌంట్స్ ను ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి మెటలే, ప్లాస్టిక్ కాదు. అలాంగ్ సైడ్ విత్ టేబుల్ మౌంట్ కి సంబంధించినటువంటి 4 స్క్రూస్. ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎక్స్టెన్షన్స్ ని ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ వీడియో అండ్ ఆడియోకి సంబంధించిన ఏవి పిన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక పవర్ కార్డ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక రిమోట్ తో పాటు 2 AAA కి సంబంధించినటువంటి సెల్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైనా కానీ మీరు టీవీని ఎందుకు జన్మించితి కలియుగము ఇట్లా పట్టుకోవాలి రవి. ఎప్పుడైనా కానీ మీరు టీవీని రిమూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే ఒకవేళ తీసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయింది అన్నట్లయితే కనుక వారంటీలో మనకు రీప్లేస్మెంట్ అయితే రాదు. సో కొంచెం జాగ్రత్త. మేమంటే చాలా టీవీస్ ని తీసి ఉంటాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మీరు మాత్రం ఇన్స్టాలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ మొత్తాన్ని టేబుల్ మౌంట్ మీద ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. సో ఫైనల్లీ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇనిషియల్ గా మనకి బూట్ అయ్యేటప్పుడు ఏసర్ అని చెప్పి గూగుల్ టీవీ అని రావడం జరుగుతుంది. కంప్లీట్లీ మనకి గూగుల్ ప్లాట్ఫామ్ మీద గూగుల్ టీవీ OS తో మనకు రావడం జరుగుతుంది. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒక USB 2.0 అలాగే మరో USB 3.0 తీసుకొచ్చారు. ల్యాన్ కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు యాంటీనా, ఆప్టికల్ ఆడియో, HDMI 1 ఏదైతే ఉందో ER, మిగతా 2 HDMI లు కూడా మనకి 2.1 తోటి రావడం జరుగుతుంది. ఒక 3.5 ఆడియో జాక్ తో పాటు ఒక AV పిన్. రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు, అంతే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి థ్రెడ్స్ అండ్ పైన టాప్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ఫ్రేమ్ ని ఫిట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ టీవీ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ బాడీ అంతా కూడా మనకి మెటల్ బిల్డ్ తోనే ప్రొవైడ్ చేశారు. ఈ కేస్ ఏదైతే ఉందో మెయిన్ మనకి PCB ఉంటుంది సార్, ఇదంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ కింద బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కొంచెం థిక్ బెజల్ మనకు రావడం జరుగుతుంది. ఏసర్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్. బాటమ్ మీరు చూసారంటే ఒక నోటిఫికేషన్ లైట్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ టీవీ వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 12 kgs దాకా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిమోట్ ని పేర్ చేయమంటారు. హోమ్ బటన్, బ్యాక్ బటన్ రెండింటిని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక బ్లూటూత్ తోటి మనకి డైరెక్ట్ గా ఇది పేర్ అవడం అయితే జరుగుతుంది. చూసారు కదా. సో ఈ రిమోట్ కూడా మనకి బోత్ IR కమ్ బ్లూటూత్ రెండింటికి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిమోట్ అయితే పేర్ అయిపోయింది. అండ్ ఈ సెటప్ అంతా మనకి వెరీ కామన్. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. US ఇంగ్లీష్ అలాగే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెటప్ బేసిక్ టీవీ లాగా కావాలా, లేదు అన్నట్లయితే కనుక గూగుల్ టీవీ లాగా సెటప్ చేసుకోమంటారు. యాజ్ యూజువల్ గా మనం స్మార్ట్ టీవీ కొనుక్కునేది గూగుల్ టీవీ కోసం కదా. సో గూగుల్ టీవీ కింద సెటప్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఇందులో గూగుల్ హోమ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో డివైసెస్ లోకి వెళ్ళి సింపుల్ గా మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే యాడ్ ఏ డివైస్. సో లేదా సింపుల్ మీ ఫోన్ లో ఉండేటువంటి కెమెరాను ఓపెన్ చేయండి. ఆ కెమెరాలో అక్కడ ఉండేటువంటి QR కోడ్ ఏదైతే ఉందో ఆ QR కోడ్ ని అయితే స్కాన్ చేయండి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ గూగుల్ హోమ్ లో ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్ ఇక్కడ లుకింగ్ ఫర్ ద డివైసెస్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. చూసారా, ప్యారలల్ గా సిమిలర్ గా మీకు రెండిటిలో ఒకటేసారి మీకు చూపించడం జరుగుతుంది. అంటే మీ జీమెయిల్ ఐడీలు, మీ వైఫై పాస్వర్డ్లు, అలాగే మీకు కావాల్సినటువంటి యాప్, మీ యూజర్ ఐడీస్ ఇవన్నీ మీరు లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక క్లిక్ తో మీరు మొత్తం సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎందులో వాడాలనుకుంటున్నారు? సో నేను ఇక్కడ వచ్చేటప్పటికే నా ఆఫీస్ రూమ్ లో వాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ వైఫై సెలెక్ట్ చేసుకోమంటుంది అండ్ వైఫై పాస్వర్డ్. సో జస్ట్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా నా వైఫై అయితే ఇది కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ లో మీరు చాలా సింపుల్ గా దీన్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. యాజ్ యూజువల్
గా మన కంటెంట్ రికమెండేషన్స్ ఏవైతే మనకు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ యువర్ యాప్స్ డైరెక్ట్ గా మన యాప్స్ ఏవైతే యాప్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రీసెంట్ గా వాచ్ చేసిన హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోవడం అండ్ టాప్ సెల్లింగ్ రెంటెడ్ లేదా సెల్లింగ్ మూవీస్ అండ్ ఇట్లాంటి పేజెస్ అన్ని కూడా మనం డైరెక్ట్ గా గూగుల్ హోమ్ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా డైరెక్ట్ గా ఫస్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీనిలో మనకు ఆఫర్ చేసినటువంటి ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కస్టమైజేషన్ లైక్ స్టాండర్డ్ డైనమిక్ మూవీయా స్పోర్టా గేమా ఐ సేఫ్టీయా ముఖ్యంగా చిన్నపిల్లలు చూసినప్పుడు అండ్ పర్సనల్ లోకి వెళ్ళారు అన్నట్లయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఈకో మోడ్ అంటే పవర్ కన్సంప్షన్ ఎలా కావాలి, మీకు హై కావాలా లో కావాలా లేదన్నట్లయితే ఆఫ్ లో పెట్టారు అన్నట్లయితే కనుక మీకు బ్రైటర్ గా కనపడటం జరుగుతుంది. సో నేను ఇక్కడైతే హై పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ కలర్ టెంపరేచర్ మీకు స్టాండర్డా వామా లేదన్నట్లయితే కూలా మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ డైనమిక్ కాంట్రాస్ట్ కావచ్చు లేదా నాయిస్ రిడక్షన్ కావచ్చు, అలాగే ఆటోమేటిక్ లో లేటెన్సీ ఫ్రీక్వెన్సీ, ఈవెన్ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇది మీకు అప్ టు 120 హెడ్స్ దాకా కూడా మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ కలర్ గామా ఏదైతే ఉందో 2.2, కలర్ స్పేస్ ఏదైతే ఉందో నేటివ్ లేదా ఆటో పెట్టుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఇది చూపించడం జరుగుతుంది. ఇందులో హైలైట్ ఈ ఏ ఇస్ నథింగ్ బట్ మీ అందరికి తెలిసిందే కదా, ఇది ఆటోమేటిక్ గా మన పిక్చర్ అలాగే షార్ప్నెస్ ని ఎన్హాన్స్ చేసి మనకి ఇది చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇదే విధంగా మనకి సౌండ్ లో కూడా కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చారు లైక్ స్టాండర్డ్ మూవీ మ్యూజిక్ లేదా న్యూస్ లేదా పర్సనల్ థింగ్. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే డైలాగ్ ఎన్హాన్సర్ ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా డైలాగ్ ని మనకి ఎన్రిచ్డ్ గా అంటే మరింత బెటర్ గా మనకు అవుట్పుట్ తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఆడియో అవుట్పుట్ మీకు ఎలా కావాలి లైక్ టీవీ స్పీకర్స్ ఆప్టికల్ లేదా HDMI ER కా అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమవుతుందంటే డిజిటల్ ఆడియో వాల్యూమ్ ER కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే ఫీచర్ ని కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే మీ అందరికి తెలిసిందే. అండ్ అకౌంట్ ప్రొఫైల్ తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లోకి వెళ్దాం అండ్ అబౌట్ లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ టీవీ OS 14 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇది మరొక మేజర్ అప్గ్రేడ్ కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇది మే సెక్యూరిటీ ప్యాచ్ తో మన ముందుకు వచ్చింది. ఈవెన్ నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే మనకి 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ అట్ ద సేమ్ టైం 2 GB ర్యామ్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ కాస్టింగ్ కి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పవర్ అండ్ ఎనర్జీ మోడ్స్ లోకి వచ్చేటప్పటికి మీకు ఎనర్జీ మోడ్ ఎలా కావాలి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. లోనా ఆప్టిమైజ్డా లేదన్నట్లయితే కనుక ఇంక్రీజ్డా అండ్ పవర్ బిహేవియర్ మీకు ఎలా కావాలి అలాగే గూగుల్ హోమ్ స్క్రీన్ లేదన్నట్లయితే లాస్ట్ మీకు ఇన్పుట్ ఏదైతే యూస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ HDMI యూస్ చేస్తే HDMI లేదన్నట్లయితే కనుక ఏదైనా యాప్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే ఆ యాప్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా మనకి అన్ని టీవీస్ లో ఉన్నట్లే ఉన్నాయి కాకపోతే కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకి బ్లూటూత్ తోటి మన రిమోట్ అయితే పేర్ అయింది. అఫ్ కోర్స్ అడిషనల్ గా మనకు కావాల్సినటువంటి వాటిని కూడా మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ రెగ్యులర్ టీవీస్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ నాకు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద దీన్ని యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా స్నాపీగా అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ లాగ్ లేకుండా ఫ్లూయెన్సీ కూడా చాలా బాగుంది. అండ్ బై ద వే ఈ ప్యానల్ వచ్చేటప్పటికి మనకి అఫ్ కోర్స్ VA ప్యానల్ అండ్ అల్ట్రా క్యూలెట్ టెక్నాలజీకి సంబంధించిన LEDs ని బ్యాక్ లో మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఇది అప్ టు 400 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మీకు AI ని యూజ్ చేశారు. AI వచ్చేటప్పటికి మనకి ఫేస్ డిటెక్ట్ చేసి ఫేస్ ని మరింత షార్పర్ గా ఇది యాంప్లిఫై చేయడంతో పాటు సీన్ ని కూడా ఇది డిటెక్ట్ చేసి మరింత పంచీగా మరింత బ్రైటర్ గా మనకి చూపించడంతో పాటు సినిమాటిక్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లో కూడా మనకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో వీటన్నిటికి కూడా మనకి AI ని యూజ్ చేశారు. AI ఆప్టిమైజేషన్ కోసం వీళ్ళు రియల్ టెక్ కి సంబంధించినటువంటి 2875 చిప్ సెట్ ని ఇందులో యూజ్ చేశారంట. ఇందులో మనకి డ్యూయల్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ మీద మనకి దీన్ని డిజైన్ చేశారు. A75 అలాగే A55 రెండు చిప్ సెట్స్ ని యూజ్ చేశారు. అండ్ అడ్వాన్స్డ్ GPU ను కూడా యూజ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల మనకి GPU యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పెరగడంతో పాటు 48% పవర్ ఎఫిషియన్సీ కూడా మనకి ఇది పెరగడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు వచ్చేటప్పటికి అల్ట్రా క్యూలెట్ టెక్నాలజీని యూజ్ చేశారు. 95% DCI P3 కలర్ గామెట్ కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 4K అప్స్కేలింగ్ తో పాటు 3D నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. 1.07 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు HDR అలాగే HDR10+ ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు వచ్చేటప్పటికి గిగాబేస్ టెక్నాలజీని యూజ్ చేయడంతో పాటు 3D సరౌండ్ విత్ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి డ్యూయల్ యాంప్లిఫైర్స్ ని యూజ్ చేశారంట. సో దట్ మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డ్యూయల్ ట్వీటర్స్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది అలాంగ్ సైడ్ విత్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో సహా. ఒకసారి డిస్ప్లే అలాగే ఆడియో శాంపిల్స్ రెండు కలిపి వినేసేయండి. ఇండియా
అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి జెమినై రీసెంట్ గా గూగుల్ లాంచ్ చేసినటువంటి AI, దీని సహాయంతో మనకి కంటెంట్ రికమెండేషన్, మనం చూసేటువంటి మన కంటెంట్ బిహేవియర్ ని బేస్ చేసుకొని మన కంటెంట్ రికమెండ్ చేయడంతో పాటు మనకి సుపీరియర్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్హాన్స్డ్ ప్రైవసీ, సో ఇక్కడ మనకి ప్రైవసీకి కూడా వీళ్ళు పెద్దపీట అయితే వేయడం జరిగింది. అండ్ ఎనర్జీ సేవింగ్ కూడా. సో ఈవెన్ ఇక్కడ మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి చూసారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 4K డాల్బీ విజన్, ఆటోమేటిక్ గా మీకు అక్కడ పైన డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ అని చెప్పి స్విచ్ అయిపోయింది చూసారా. అంటే మీరు చూసేటువంటి కంటెంట్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా, ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది కాబట్టి డాల్బీ ఆడియో అని మనకు టాప్ లో చూపించడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఇది బోత్ మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది కాబట్టి బోత్ మనకి ఇక్కడ చూపించడంతో పాటు ఒకసారి క్వాలిటీ కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ లో కూడా HDR అని చెప్పి మనకి టాప్ లో చూపించడం జరుగుతుంది. అంటే ఇది HDR ప్యానల్, HDR సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ క్వాలిటీలో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 4K HDR లో ఇక్కడ నేనైతే ప్లే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి 60 FPS లో ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే నార్మల్ కంటెంట్ అయితే యూట్యూబ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి 60 FPS. ఒకవేళ మీకు ఫర్దర్ గా ఒకవేళ యూట్యూబ్ కూడా 120 రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా మనకి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు HDR కంటెంట్ చూస్తున్నారు కదా, HDR కంటెంట్ అయితే పవర్ఫుల్ గా మనకి క్రిస్ప్ అండ్ క్లియర్ గా, ఈవెన్ కలర్స్ కూడా మనకి కొంచెం బూస్టెడ్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం లిటిల్ లాగ్ అనిపిస్తా ఉంది వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు. మోస్ట్లీ ఇవి ఫర్దర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో నాకైతే గనక ఆఫ్టర్ నేను ఒక 2 days నేను దీన్ని డీప్ గా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు ఇందులో కలర్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆడియో మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇన్ఫాక్ట్ ప్యానల్ కూడా బాగుంది. ఈవెన్ కార్నర్స్ లో కూడా ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేకుండా ప్రాపర్ గా ఇది కనపడుతుంది. కానీ కలర్స్ మరింత పాప్ అవుతూ, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నేను యూట్యూబ్ లో HDR కంటెంట్ ని ప్లే చేసినప్పుడు లైట్ గా షట్టర్ అనిపిస్తుంది. సో అది ఇంకొంచెం ఫ్లూయెన్సీగా మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్లు వీళ్ళు రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా వీళ్ళు ముందుగానే చెక్ చేసుకొని పంపించుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఆడియో మాత్రం ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈవెన్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అలాగే బ్రైట్నెస్ నిట్స్ కూడా ఈవెన్ మీరు మీ హాల్లో ఫ్రంట్ ఎంట్రన్స్ లో ఉన్నా గానీ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు మీ కంటెంట్ అంతా కూడా వాచ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. బట్ ఏసర్ గురించి మనం ఏదైనా ఆలోచించాలి అని అంటే వీళ్ళ సర్వీసెస్ గురించి యాజ్ ఆఫ్ నౌ, అంటే మోస్ట్లీ టీవీ ఒకసారి మనం కొనుక్కున్న తర్వాత హ్యాంగ్ చేసి పెడతాం గోడకి, ఆల్మోస్ట్ 10-15 years అని అలా నడుస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ప్రీవియస్లీ వీళ్ళు ఇచ్చేటప్పటికి 3 years లాంటి ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. మేబీ ఇప్పుడు కూడా అలా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలియదు. కానీ ఇదే బడ్జెట్ లో QLED టెక్నాలజీ మీద చూస్తున్నారు అన్నట్లయితే కనుక Viu వైబ్ సిరీస్ అని లాంచ్ చేశారు. దాంట్లో మీకు 55 inches అరౌండ్ 42,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అలాగే Xiaomi లో కూడా రీసెంట్ గా వీళ్ళు 2024 QLED సిరీస్ ను కూడా లాంచ్ చేశారు. సుమారుగా 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అదేందన్నా మరి ఏసర్ ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టారు అనుకుంటారేమో. దీంట్లో మనకి ALLM, MEMC, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ రియల్ టెక్ కి సంబంధించినటువంటి ఆడియో యాంప్లిఫైర్ ప్రాసెసర్స్ ని ఇట్లాంటివన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ చెప్పా కదా, కొంచెం కలర్స్ మరింత బూస్టెడ్ గా ప్రొవైడ్ చేస్తుంది. ప్రైజింగ్ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది అండర్ 60K లో తెస్తే మాత్రం నిజంగా కిల్లర్ డీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.